This is Revati. Welcome back to Writer Revati channel. Villain ఎపిసోడ్ నంబర్ 215. జగదాంబ ఏం చేస్తుంది? జగదాంబ దగ్గర సంజు ఎందుకు అంత డిమాండ్గా ఉంది? తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. రామ్నాథ్ గారు ఆ ఇన్విటేషన్ కార్డు చూసి అసలు ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అని అడిగాడు. ఇన్విటేషన్ కార్డు చూశారుగా నాన్న. ఇన్విటేషన్ కార్డులో ఎలా ఉందో అలా స్వాతి పెళ్లి జరుగుతుంది అని అంది సంజు. అదే నాకు అర్థం కావడం లేదు. ఎలా జరుగుతుంది? అంత మొండిగా ఉన్న స్వాతి రాకేష్ని కాదని ఆదిత్యని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు. ఎలా చేసుకుంటుంది అంటే దానికి సమాధానం నా దగ్గర కూడా లేదు నాన్న. కానీ జరిగేది స్వాతి ఆదిత్యల పెళ్లి అని యశ్వంత్ నమ్మకంగా ఉన్నాడు. యశ్వంత్ నమ్మకాన్ని నేను నమ్ముతూ వాళ్ళ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాను అంది సంజు. సరే, స్వాతి ఆదిత్యల పెళ్లి ఎలా జరుగుతుందనే విషయం పక్కన పెట్టు. స్వాతిని ఆ ఇంటికి కోడలుగా పంపించడానికి నువ్వు ఒప్పుకున్నట్టా అని అడిగాడు. ఆ విషయం గురించి కాస్త బాధపడుతూ, ఒప్పుకోబట్టే కదా నాన్న మన బంధువులకి ఫోన్ చేసి చెప్పేది అని అంది. అంటే ఆ యశ్వంత్ని, ఆ పూర్ణాన్ని క్షమిస్తున్నావా అని అడిగాడు. అది ఎప్పటికీ జరగని పని అని చెప్పాను కదా నాన్నా అని అంది వాళ్ళ మీద కోపంతో. అసలు నీ అభిప్రాయం ఏంటో నాకు సరిగ్గా అర్థం కావడం లేదమ్మా అన్నాడు రామనాథ్ గారు. మీకు మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. తప్పు చేసింది ఆ పూర్ణ గారు యశ్వంత్ అయితే ఆదిత్యని తప్పు పట్టడం ఎందుకు నానా అని అడిగింది. ఆ ప్రశ్నకి విస్మయంగా చూస్తున్నాడు రామ్నాథ్ గారు. నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆదిత్య నాతో అంటీ అంటనట్టుగా ఉన్నా ఆదిత్య బిహేవియర్, మంచితనం ఏంటో నాకు పూర్తిగా తెలుసు నాన్నా. ఆదిత్య చాలా మంచివాడు. పైగా స్వాతిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటి అంటే నేను స్వాతి వాళ్ళ అక్కని అని ఆదిత్యకి తెలిసినప్పుడు ఆదిత్య మనసు విరిగి స్వాతిని వదిలిపెట్టాలి అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే స్వాతికి దూరం కావాలని ఢిల్లీ వెళ్ళాడు. కానీ స్వాతికి దూరమైన ఆదిత్య ఏ ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా లేడు నాన్నా. చివరికి స్వాతికి దూరం కాలేక అతని పట్టుదలని వదిలేసి స్వాతి కోసం మధ్యలోనే తిరిగి వచ్చాడు అంటే ఆదిత్య మనసులో స్వాతి ఏంటి అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి నాన్నా. మన స్వాతికి ఆదిత్య లాంటి భర్త దొరకటం ఒక రకంగా తన అదృష్టం. స్వాతి ఆదిత్యకి భార్య కావాలి కానీ ఇక తను ఏ చీకు చింత లేకుండా జీవితాంతం సంతోషంగా ఉంటుంది నాన్నా. ఆ నమ్మకంతోనే ఏ తప్పు చేయని ఆదిత్యని మనం దూరం చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే స్వాతి ఆదిత్యల పెళ్లి అంగీకరిస్తున్నాను తప్ప యశ్వంత్ని, పూర్ణ గారిని క్షమించాననే ఉద్దేశంతో కాదు నాన్నా. నేనిప్పుడు ఈ నిర్ణయానికి ఒప్పుకున్నానంటే అది నా చెల్లి జీవితం సంతోషంగా ఉండటం కోసమే. మీకు కూడా మీ పిల్లల సంతోషం కంటే ఏం కావాలి నాన్నా? అందుకే దయచేసి స్వాతి ఆదిత్యల పెళ్లిని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి అని అంది. అది చాటుగా వింటున్న జగదాంబకి గుండె జారి చేతుల్లోకి వచ్చినట్టుగా ఉంటే రామ్నాథ్ గారు మాత్రం అయోమయంలో ఉండిపోయారు. సంజు తండ్రి చేయిని చేతిలోకి తీసుకుని, ప్లీజ్ నాన్న, మీ ఆశీర్వాదంతో స్వాతి ఆదిత్యల పెళ్లి జరగాలనుకుంటున్నాను. స్వాతి సంతోషం కోసమైనా ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకోండి అని అంది. రామ్నాథ్ గారు కొన్ని క్షణాలు ఆలోచించి, సరేనమ్మా, నువ్వన్నట్టే మీ సంతోషం కంటే నాకు మించింది ఏముంటుంది? ఆదిత్య స్వాతిల పెళ్లి జరుగుతుంది అంటే నేను కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. కానీ స్వాతి పట్టుదలను చూస్తున్నావు కదా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందనేది తెలియడం లేదు అని అన్నాడు. అదంతా ఆ పైవాడు చూసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి అని అంది. జగదాంబ ఆ మాటలు విని వాళ్ళ పక్కన ఉన్న స్వాతి ఆదిత్యల శుభలేఖలు కూడా చూసి భయపడుతూ, వామ్మో వామ్మో, అసలు ఇక్కడ ఎవరి పెళ్లి జరుగుతుందో ఏంటో
నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. స్వాతి, సంయుక్త, రాహుల్ దగ్గరికి కూడా వెళ్ళి ఆ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి వెళ్ళేసరికి సంయుక్త ఇన్విటేషన్ కార్డ్ చూసి కంగారు పడుతూ ఆదిత్యకి ఫోన్ చేసింది. ఇన్విటేషన్ కార్డ్ పట్టుకొని చూస్తూ ఆనందపడుతున్న ఆదిత్య ఆ కాల్ చూసి, అయ్యో! సంయుక్తకి ఫోన్ చేద్దామనుకున్నా. ఈ ఆనందంలో మర్చిపోయాను అని అనుకొని ఆ కాల్ చేసి హలో అన్నాడు. స్వాతి మాకు కూడా ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిపోయింది ఆదిత్య అంది కంగారుగా. కార్డుపై స్టిక్కర్ ఉంటుంది. అది తీసి చూడు అన్నాడు నవ్వుతూ. స్టిక్కర్ అనగానే సంయుక్త, రాహుల్ మొహాలు చూసుకుంటున్నారు. స్టిక్కర్ ఏంటి ఆదిత్య అంది సంయుక్త. నేను చెప్పినట్టు చెయ్యి మీకు అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య. అన్నట్టుగానే స్టిక్కర్ తీసి చూసి సంయుక్త, రాహుల్ సంతోషపడుతున్నారు. అలా దివ్య, అభి, జయరాం గారు, కళ్యాణి గారు కూడా స్వాతి ఇచ్చిపోయిన కార్డు చూసి యశ్వంత్‌కి ఫోన్ చేస్తే యశ్వంత్ కూడా అదే విషయం చెప్పాడు. యశ్వంత్ చెప్పినట్టుగా దివ్య స్టిక్కర్ తీసి చూసి ఆశ్చర్యపోతుంది. అభి కూడా ఆశ్చర్యపోతూ ఈ టెంపరోడు మామూలోడు కాదు అని మనసులో అనుకున్నాడు. ఇంకేంటమ్మా మీ అన్నయ్య తలుచుకుంటే ఆదిత్య, స్వాతిల పెళ్లి జరిగినట్టే అన్నాడు జయరాం గారు. యశ్వంత్‌ని మెచ్చుకున్నట్టుగా మాట్లాడడం అభికి నచ్చక తండ్రిని కోపంగా చూస్తుంటే కొడుకు కోపాన్ని చూసి జయరాం గారు సైలెంట్ అయ్యాడు. ఈ టెంపరోడు రాను రాను అందరికీ బాగా నచ్చుతున్నాడు అని అభి మనసులో ఉక్రోషంగా తిట్టుకున్నాడు. దివ్య రూమ్‌లోకి వెళ్ళి ఆ కార్డు చూసి సంతోషపడుతుంటే అభి కూడా రూమ్‌లోకి వచ్చి స్వాతి, ఆదిత్యల పెళ్లి ఇంకా జరగలేదు. ఇంకా జరగని పెళ్లికి అంత సంతోషపడకు అన్నాడు అదే ఉక్రోషాన్ని చూపిస్తూ. మా అన్నయ్య నంబర్ 1 హీరో. తలుచుకుంటే ఏదైనా చేస్తాడు అని గొప్పగా చెప్పింది. యశ్వంత్ అంత మెప్పు పొందటం అభికి మండిపోతూ ఆల్రెడీ ప్రేమించుకున్న వాళ్ళ ఇద్దరి పెళ్లి చేయడం పెద్ద విషయమా? తలుచుకుంటే నేను కూడా చేస్తాను అన్నాడు అభి. అవునులే మోసం చేసి పెళ్లి చేసుకోవటం నీకు అలవాటే కదా! ఆ అనుభవంతో నీకు వాళ్ళ పెళ్లి చేసే ఛాన్స్ వస్తే ఇద్దరికీ మొహాలు కనపడకుండా మేలి ముసుగులు లాంటివి వేసి మోసంతో పెళ్లి జరిపిస్తావేమో అంది వెటకారంగా. ఏయ్! నీకు మాటలు బాగా ఎక్కువవుతున్నాయి అంటూ తన మీదకి చెయ్యెత్తాడు. అవునా? అంటూ ఏ మాత్రం భయపడకుండా అభి దగ్గరికొచ్చి అభి మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి అల్లుకుంది. కాస్త చనువిస్తే చాలు. అలా అల్లుకొని పోతున్నావేంటి? దూరంగా జరుగు అన్నాడు. ఒక్క ఇంగ్లీష్ కిస్ ఇవ్వరాదా? వెళ్ళిపోతాను అని అంది ఆశగా అభి పెదవుల వైపు చూస్తూ. తన చూపులకు భయపడుతూ తనను పట్టుకొని బెడ్ మీదకి నెట్టాడు. అబ్బా! అలా నెట్టావేంటి? అని అంది. నెట్టక ఏం చేయను? నీ చూపులతోనే నన్ను ఏదో చేసేటట్టుగా ఉన్నావు అన్నాడు. హ్మ్. నాకు అంత అదృష్టమా? అని అంది నోటిలో గొణుకుతూ. ఏంటి? అన్నాడు అర్థం కాక. హా? మనం మొదటి రాత్రి ఎప్పుడు చేసుకుందామా అని అడుగుతున్నాను అని అంది. ఇలా తెగబడ్డావేంటే నువ్వు? అన్నాడు విచిత్రంగా చూస్తూ. మరి ఎన్నాళ్ళు నన్ను ఇలా పని మనిషిగా చూస్తావు? మొదటి రాత్రి జరుపుకొని నన్ను భార్యగా చూడొచ్చు కదా అని అంది. నువ్వు ఎప్పటికీ పని మనిషివే, నా భార్యవి కావు అన్నాడు చురుగ్గా చూస్తూ. దివ్య లేచి దగ్గరికొచ్చి కానీ నువ్వు ఎప్పటికీ నా మొగుడివే అని అంది. నీ ఇష్టం వచ్చినట్టుగా అనుకో. ప్రస్తుతానికి నన్ను వదిలేయ్. నాకు ఆఫీస్ వర్క్ ఉంది. చేసుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు. నేనుంటే ఏమవుతుంది? చేసుకో అని అంది. నువ్వుంటే నన్ను వర్క్ చేసుకొనిస్తావా? అన్నాడు. నేను నిన్ను ఏం డిస్టర్బ్ చేస్తున్నాను? అంటూ కొంటెగా చూస్తూ దగ్గరికొస్తుంటే అభి దూరం జరిగి అదిగో ఆ చూపులే వద్దన్నాను. అక్కడే ఆగు అన్నాడు చూపుడు వేలు పెట్టి చూపిస్తూ. దాంతో దివ్య స్టాచ్యూలా నిలబడిపోయింది. ఇక వెళ్ళిపో
అన్నాడు డోర్ వైపు చూపిస్తూ. ఛ! పెళ్ళాం దగ్గరికొస్తే దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి మొగుడు నేనెక్కడా చూడలేదు అని తిట్టుకుంటూ డోర్ వైపు వెళ్తుంటే, తను వెళ్ళిపోతుందిలే అని అభి అక్కడ ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుంటాడు. క్షణంలో దివ్య అక్కడికి వచ్చి అభి బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి అల్లరిగా వెళ్ళిపోయింది. అభికి ఆ ముద్దుతో ఒళ్ళు జల్లుమని, ఈ రాక్షసి రాను రాను నన్ను మరీ చెడగొడుతుంది అని చిలిపిగా తిట్టుకొని నవ్వుకున్నాడు. షీలాకి ఎదురుగా రాకేష్ నిలబడి ఉన్నాడు. షీల చేతిలో కనిపిస్తున్న స్వాతి, రాకేష్‌ల శుభలేఖ చూసి సంతోషపడుతూ, ఇంకేంటి పెళ్లి కార్డులు కూడా పంచుతున్నావు. పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి కదా! అని అంది నవ్వుతూ. ఏంటి పూర్తయ్యేది? నా పెళ్ళికి శుభలేఖలు పంచుతున్నానో, లేక స్వాతి, ఆదిత్యల పెళ్ళికి శుభలేఖలు పంచుతున్నానో నాకు అర్థం కావట్లేదు. పూర్తి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను అన్నాడు రాకేష్ చిరాకు పడుతూ. అదేంటి అలా అంటున్నావు? అని అంది షీల. రాకేష్ మారు మాట్లాడకుండా తన చేతుల నుండి ఇన్విటేషన్ కార్డు తీసుకొని స్టిక్కర్ తీసి తనకి చూపించాడు. ఆ కార్డు చూసి పాప స్టన్నయిపోయింది. ఇదంతా యశ్వంత్ ప్లాన్ అంటూ ఉన్న విషయం చెప్పాడు రాకేష్. మై గాడ్! నిజంగా ఎవరి పెళ్లి జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు అంది షీల. అప్పుడే సంజన దగ్గర నుంచి రాకేష్‌కి కాలొస్తుంటుంది. కోపంగా లిఫ్ట్ చేసి మాటల్లో ఆ కోపాన్ని చూపించలేక హలో అని నార్మల్‌గా అన్నాడు. స్వాతివి పెళ్లి చీరల బ్లౌజులు టైలర్ షాప్ దగ్గర ఉన్నాయి బావా. వాటిని తీసుకురావాలి. అలాగే స్వాతికి పూల జడ కూడా ఆర్డర్ ఇవ్వాలి. ఇంకా మావిడాకులు, అరటి మట్టలు కూడా తీసుకురావాలి అని లిస్ట్ చెప్తుంటే, ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి సంజన? అని అన్నాడు. నీకు చెప్పక ఎవరికి చెప్తాను బావా? ఫస్ట్ నుంచి పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టి చేసేది నువ్వు, అత్తయ్యే కదా! అందుకే పెళ్లి ఏర్పాట్లు మీ ఇద్దరికీ చెప్తున్నాను అని అంది సంజు కసిగా. రాకేష్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉన్నాడు. సరే బావా! త్వరగా తీసుకురా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి సంజన ఫోన్ కట్ చేసి, నీకు ఇంతే కావాలి బావా! అని కోపంగా అనుకుంది. రాకేష్ తల పట్టుకొని కూర్చొని, ఎవరి పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నానో కూడా నాకు బొత్తిగా అర్థం కావడం లేదు అన్నాడు. అలా డీలా పడకు రాకేష్. స్వాతి పెళ్లి నీతోనే జరుగుతుందనే నమ్మకంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళు అంటూ రాకేష్‌కి ధైర్యం చెప్తుంటుంది షీల. ఇంటి ఆరు బయట వెలిగించిన ఒక పెద్ద స్టవ్ దగ్గరికి జగదాంబని బలవంతంగా తీసుకుని వచ్చింది సంజన. అక్కడ పిండి వంటలు చేయటానికి అన్ని వస్తువులు కనిపిస్తుంటాయి. పెళ్లి ముహూర్తం దగ్గరలో పడుతుంటే ఇంకా పిండి వంటలు చేయడం మొదలు పెట్టలేదేంటి అత్తా? కానివ్వు అంటూ బలవంతంగా స్టవ్ ముందు కూర్చోబెట్టి, ఇవాళ మొత్తం పిండి వంటలన్నీ అయిపోవాలి అంటూ తొందర చేస్తుంది. ఎవరి పెళ్ళికి ఈ వంటలు చేయిస్తుందో అర్థం కావడం లేదే అని మనసులో అనుకొని, ఇవన్నీ చేయటం ఎందుకు? షాపులో కొనుక్కొని రావచ్చు కదా సంజన అంది జగదాంబ. షాపుల్లో కొంటే బాగుండవు అత్తా. ఇంట్లో చేసినవి రుచిగా ఉంటాయి. మా స్వాతి పెళ్ళికి ఎలాంటి ఆటంకం రావద్దు. అందుకే నీ చేతితోనే స్వయంగా అన్నీ చేసి పెట్టు. ఇదిగో ఏం చేయాలనేది ఒక లిస్ట్ రాసి పెట్టాను. ఈ లిస్ట్‌లో ఉన్నవన్నీ చెయ్యి. ఇవాళ మొత్తం నీకిదే పని. సాయంత్రానికి ఈ పనులు అయిపోయినాక నీకు మళ్ళీ కొన్ని పెళ్లి పనులు పురమాయిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. జగదాంబ ఏడుపు మొహం పెట్టుకొని ఇక పనులు చేయక తప్పక పిండి వంటలు చేయటం మొదలుపెట్టింది. అలా సంజన ఆ అమ్మ కొడుకుని తొందర పెడుతూ వాళ్ళిద్దరితోనే పెళ్లి ఏర్పాట్లు చేయిస్తూ వాళ్ళని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. అలా పెళ్లి రోజు వచ్చేసింది. రాకేష్ ఇంటి ముందు అరటి మట్టం నిలబెట్టి సరిచేస్తూ ఉండగా యశ్వంత్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్‌ని కాస్త చిరాకు పడుతూనే లిఫ్ట్ చేసి, హలో అన్నాడు. స్వాతి, ఆదిత్యల పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకొచ్చాయి? ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా?
అంటూ యశ్వంత్ మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటలకి బిక్క చచ్చిపోతూ స్వాతి పెళ్లి జరిగేది నాతో అన్నాడు. సరేలే, ఎవరితో జరుగుతుందో నువ్వే చూద్దుగాని. ఇంతకీ భోజనాలని రుచిగా ఉండాలి. భోజనాలు రుచిగా లేకుంటే మాత్రం పెళ్లి కూతురికి బావవి అని కూడా చూడను. మేము అసలే మగ పెళ్లివాళ్ళం అన్నాడు డిమాండ్‌గా. రాకేష్ కోపంగా ఫోన్ పెట్టేసి, పెళ్లి గడియలు దగ్గర పడే కొద్దీ నాకు మనశ్శాంతి కరువైపోతుంది అని అనుకున్నాడు. రాకేష్ ఫేస్ ఊహించుకొని ఈ అన్న, తమ్ముడు ఇద్దరు నవ్వుతూ ఉంటారు. ఆ రోజు నైట్ 9కి పెళ్లి ముహూర్తం కాబట్టి సంజన పెళ్లి ఏర్పాట్లో బిజీ అయిపోయి కిచెన్ వైపు వెళ్ళబోతూ స్వాతి కూర్చున్న రూము వైపు తొంగి చూసింది. ఎర్రగా పండిన చేతులతో న్యూ డిజైనర్ శారీ కట్టుకొని పెళ్లి కూతురు కళ్ళతో కనిపిస్తున్న స్వాతి మొహంలో కసి, కోపం, బాధ అన్ని ఫీలింగ్స్ కనిపిస్తుంటాయి. సంజన దగ్గరికి వెళ్ళి, "ఏంటి స్వాతి అలా ఉన్నావు?" అని అడిగింది. "బానే ఉన్నాను కదా" అని అంది ముందల ఉన్న పెళ్లి చీరలు చూస్తూ. "ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాకేష్ బావని కాదని ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని చెప్పు" అని అంది సంజన. "నాన్‌సెన్స్! నేనెందుకు ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను? నేను బావనే పెళ్లి చేసుకుంటాను" అని అంది గట్టిగా అరిచి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.